ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ మనకు అడిగారు. స్టార్ మార్క్ పెట్టుకోండి సార్, ప్రూఫ్ కూడా చెప్తాను. డైరెక్ట్ ఆన్సర్ వచ్చే షార్ట్ కట్ సార్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, నేను డయాగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది ఫ్లోర్, ఇది ఫ్లోర్, ఇది ఫ్లోర్. ఒక బంతిని ఇప్పుడు నేను ఫ్లోర్ మీద క్లాస్ తీసుకుంటున్నాను. ఒక బంతిని కిందకు పడేసాను, ఒక బంతిని కిందకు పడేసాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ హైట్ హెచ్, ఈ హైట్ హెచ్. ఎప్పుడైతే నేను బంతిని కింద పడేసానో అది మళ్ళీ కొంత హైట్కి వస్తుంది. అది ఎంత హైట్కి వస్తుందంటే ఇక్కడ x/y హైట్కి వస్తుంది అన్నాడు. క్వశ్చన్ చదవండి. ఒక బంతిని h మీటర్ల ఎత్తు నుండి జార విడిచాను, h మీటర్ల ఎత్తు నుంచి జార విడిచాను. అది నేలను తాకిన తర్వాత మళ్ళీ x/y వంతు ఎత్తుకు లేస్తుంది, x/y వంతుకి లేస్తుంది. ఎంతైతే లేచిందో, ఇప్పుడు బంతిని ఇట్లా కింద పడేస్తే ఎంతైతే లేచిందో అంతే కిందికి వెళ్తుంది కదా సార్. అంటే మళ్ళీ x/y హెచ్ కిందికి వెళ్తుంది. బంతిని పైకేసాను, కొంత హైట్కి లేచింది, మళ్ళీ కిందికి పోయింది. మళ్ళీ x/y ఆఫ్ ప్రీవియస్ హైట్, x/y ఆఫ్ x/y హెచ్ ఎంత, x/y హోల్ స్క్వేర్ హెచ్. ఏదైతే ప్రీవియస్ హైట్ ఉందో ప్రీవియస్ హైట్కి x/y, హెచ్కి x/y. ఇది మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ దానికి x/y, x/y ఆఫ్ x/y హెచ్, x/y హోల్ స్క్వేర్ హెచ్. మళ్ళీ కిందికి అదే హైట్ తోటి వస్తుంది, x/y హోల్ స్క్వేర్ హెచ్. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మిగతా దాని మీద ప్రీవియస్ దాని మీద x/y, x/y హోల్ క్యూబ్. అలా బంతి పైకెళ్తూ ఇలా వస్తూ ఇలా వస్తూ ఇలా వస్తూ ఒక పర్టికులర్ టైం తర్వాత ఆగిపోతుంది, పర్టికులర్ టైం తర్వాత ఆగిపోతుంది. అందరికీ పాయింట్ అర్థమైంది కదా సార్. మొత్తము ఈ బంతి ఇక్కడి నుంచి ఈ ఆగిపోయేంత వరకు ట్రావెల్ చేసిన దూరం ఎంత, ట్రావెల్ చేసిన దూరం ఎంత. ఈక్వేషన్లు ఏమీ వేయొద్దు, ఒకటేసారి నేను ప్రూఫ్ చెప్తాను. ప్రూఫ్ చెప్పిన తర్వాత డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. ఫస్ట్ హెచ్ మొత్తం దూరము పైనుంచి కిందికి హెచ్, x/y హెచ్ పైన, x/y హెచ్ కింద, 2 × x/y హెచ్, 2 × x/y హెచ్. x/y హెచ్ పైకి వెళ్ళింది, x/y హెచ్ కిందికి వెళ్ళింది. x/y హోల్ స్క్వేర్ హెచ్ పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళింది. 2 × x/y హోల్ స్క్వేర్ హెచ్ పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళింది. ఎందుకు డబల్ అయింది సార్? ఎంతైతే బంతి పైకి వెళ్ళిందో అంతే ఎత్తు కిందికి కూడా వెళ్ళిపోయింది. ఇంతవరకు అందరికీ క్లియర్గా సార్. సో హెచ్ ప్లస్ 2x/y హెచ్ కామన్ గనక తీస్తే మిగిలిన ఏంటి, 1 ప్లస్ ఇది x/y, నెక్స్ట్ది x²/y², అంతే కదా సార్. సో ఇది కామన్ తీస్తే హెచ్ ప్లస్ 2x/y హెచ్. ఈక్వేషన్ ఏమైంది? ఇది ఇన్ఫైనైట్, 1 మైనస్ ఆర్ a/1 మైనస్ ఆర్ x/y. అంటే ఇది ఎంత అయింది? హెచ్ ప్లస్ 2x/y హెచ్. y పైకి వెళ్తే ఇది y మైనస్ ఎక్స్, y క్యాన్సల్ అయిపోయింది, y క్యాన్సల్ అయిపోయింది. మళ్ళీ హెచ్ కామన్ తీస్తే ఇది 1 ప్లస్ 2x/y మైనస్ ఎక్స్, అంటే హెచ్ ఇంటూ y మైనస్ ఎక్స్ ప్లస్ 2x, హెచ్ ఇంటూ y ప్లస్ ఎక్స్ బై y మైనస్ ఎక్స్, హెచ్ ఇంటూ y ప్లస్ ఎక్స్ బై y మైనస్ ఎక్స్. ఒక బంతిని హెచ్ ఎత్తు నుంచి కింద పడేసి
అది ఎక్స్ బై వై ఎత్తుకి గనక మళ్ళీ లేచి అలా ఎక్స్ బై వై ప్యాటర్న్ అయిపోతే టోటల్ కవర్ చేసిన డిస్టెన్స్ అంతా హెచ్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్. మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎలా ట్రావెల్ చేసాం, ఎలా కనుక్కున్నాం సార్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెచ్, ఎక్స్ బై వై హెచ్ పైకి వెళ్ళింది, ఎంతైతే పైకి వెళ్ళిందో అంతే కిందికి వచ్చింది. అంటే మొత్తము పైకి వెళ్ళింది ఎక్స్ బై వై హెచ్, కిందికి వచ్చింది ఎక్స్ బై వై హెచ్, టోటల్ కవర్ చేసింది 2x బై వై హెచ్. మళ్ళీ ప్రీవియస్ దాని మీద ఎక్స్ బై వై, ఎక్స్ బై వై ఆఫ్ ఎక్స్ బై వై హెచ్, ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ హెచ్, పైకి వెళ్ళింది కిందికి వచ్చింది, మళ్ళీ ఎక్స్ బై వై ఆఫ్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్. అంటే మొత్తము ఇది హెచ్ ప్లస్ 2 ఎందుకు వచ్చింది అర్థమైంది కదా సార్? పైకి వెళ్ళింది కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది కిందికి వచ్చింది. ఇది చూడండి సార్, ఇది సమానము, ఇది సమానము, ఇది సమానము, ఇది సమానము, ఇది సమానం. కాబట్టి అందుకే డబల్ వచ్చింది. సో ఇది జనరల్ సింప్లిఫికేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? హెచ్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, రైట్? ఒక బంతిని హెచ్ మీటర్ల ఎత్తు నుంచి జార విడిచిన తర్వాత ఎక్స్ బై వై వంతుకి ఎత్తుకు లేసి అదే ప్యాటర్న్ కనుక రిపీట్ అవుతే మొత్తము చేసిన దూరం ఎంత, మొత్తం ప్రయాణించిన దూరం ఎంత? హెచ్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్, హెచ్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్.